ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము అసక్కించుకొనుటే. దేవుని యందలి భయము భక్తితో మనం ఎందుకు జీవించాలి అని చాలాసార్లు మనలో ప్రశ్న తల ఎత్తుతూ ఉంటుంది. మన జీవితంలో ఉండేటువంటి అసఖ్యకరమైనటువంటి పాపం ఏమిటో మనకు జ్ఞాపకం రాదు. ప్రతిరోజు మనము చేసేటువంటి తప్పేమిటో మనకు జ్ఞాపకం రాదు. దేవునికి ఇష్టం లేని కార్యములను మనం ఎన్ని చేయుచున్నామో అవి మన జ్ఞాపకంలోనికి రావు. చెడు చాలాసార్లు మనుషులను ఆక్రమించి బానిసలుగా చేసి వారు దేవునికి విరోధులైన మనుషులుగా జీవించడానికి చెడు వారిని ప్రేరేపిస్తుంది. ఆ చెడుకి అధిపతి అయిన వాడు సాతానుడు. సాతానుడు చెడు మీద చెడు మనుషులు చేసి దేవునికి ఇష్టం లేనటువంటి వారుగా జీవించి దేవునికి విరోధులుగా మారాలని వారిని బానిసలుగా చేసి ఆడిస్తూ ఉంటాడు. అయితే మీరు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారిగా ఉంటే మొదట మీరు చెడుతనమును అసక్కించుకుంటారు. మీ పాపమును విడిచి మీరు దూరముగా వెళుతారు. దానికి కారణం ఏమిటంటే పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి మీ అందరి పాపముల కొరకై కల్వరి శిలువలో ఆయన మరణించి రక్తము చిందించి తిరిగి లేచినటువంటి దేవుడు. యేసుని కలిగిన వారు పాపమును అసక్కించుకొని పాపమునకు దూరముగా ఉండేటువంటి వారు. ఎందరో దుర్మార్గపు జీవితము జీవించినటువంటి బండిపో బందిపోటు దొంగలను, వ్యభిచారులను, త్రాగుబోతులను, దుర్మార్గులను, రవిడీలను సహిత రక్షించిన గొప్ప దేవుడు ఆయన. మీ జీవితంలో మీరు చెడుని వదిలిపెట్టుకోలేక ఉన్నారా? దేవుని యందలి భయభక్తులు కలిగి యేసుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. అప్పుడు చెడుని మీరు అసక్కించుకొని దేవునికి భయము భక్తి కలిగిన మంచి బిడ్డలుగా జీవించదరు. దేవుని కృప మిమ్మలను ఆశీర్వదించి చెడు మీ దరిదాపులకు రాకుండా ఆయన తన కంచె కాపుదల అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించువాడు. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి నేను ఉంటే చెడుతనమును అసక్కించుకుంటానని చెప్పినావు. అవును నాయన, ఈ చెడు నేను వదులుకోలేకపోతున్నాను. అనేక సార్లు ఈ చెడుకు నేను దూరంగా పారిపోవాలని అనుకున్నాను. కానీ ఆ చెడు నీడవలే నన్ను వెంబడిస్తూ ఉన్నది. ఆ చెడు నాకు కీడు చేయకుండా నన్ను కాపాడమని ప్రభువుని అడగండి. ఆయన యందు భయము భక్తి కలిగిన వారి మీరు జీవించితే చెడుతనమును మీరు అసక్కించుకొని దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా, మహిమకరమైన బిడ్డలుగా మీరు జీవించదరని ప్రభు పెరట మీకు తెలియచేస్తూ ప్రభునామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ ప్రేమకు పాత్రులుగా వారిని మలచమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.